పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్లో అందరికీ ఒకటే భయం. ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తారో, ఎక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతుందో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో అని టెన్షన్ పడుతుంటారు. అయితే ఇంతకంటే పెద్ద టెన్షన్ ఇంకోటి ఉంది. అదే పురాతన భవనాల టెన్షన్. వర్షాలకు పాత బిల్డింగ్లు కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం సిటీలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ ఏ పాత ఇల్లు కూలుతుందో అనే భయం వెంటాడుతోంది. సికింద్రాబాద్లో అత్యధికంగా 155 శిథిల భవనాలు. వీటిలో 64 ఇళ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 14 శిథిల భవనాలు ఏ నిమిషంలోనైనా కుప్పకూలే ఛాన్స్. స్వయంగా జీహెచ్ఎంసీ ఇచ్చిన లెక్కలివి. అది కూడా కేవలం సికింద్రాబాద్ పరిధికి సంబంధించినవి. హైదరాబాద్ను కూడా కలుపుకుంటే ఈ లెక్క ఎంత పెద్దదో, ఈ ప్రమాదం ఇంకెంత పెద్దదో ఊహించుకోవచ్చు. పాత భవనాలు ప్రజల్ని టెన్షన్ పెడుతున్నాయి. అందులో నివసిస్తున్న వాళ్లు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. స్వయంగా జీహెచ్ఎంసీ చెప్పిన లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 685 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వీటిలో 327 భవనాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. వీటిలో నివాసం ఉంటున్న ప్రజల్ని ఖాళీ చేయించామని, బిల్డింగ్ సామర్థ్యాన్ని బట్టి రిపేర్ పనులు చేయించుకోవాలని ఓనర్లకు సూచించినట్టు చెబుతున్నారు. అయితే ఎంతమంది అధికారుల ఆదేశాలు పాటించారు, ఎంతమంది ఇళ్లు ఖాళీ చేశారనే లెక్కలు మాత్రం ఎవ్వరి దగ్గర ఉండవు. ఉన్న ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటికి మారే ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. అందుకే శిథిల భవనాల్లోనే ఇప్పటికీ కొంతమంది జీవిస్తున్నారు. మోండా మార్కెట్, బేగం బజార్ పరిసరాల్లోని కొన్ని భవనాలు ముట్టుకుంటే కూలిపోయేలా ఉన్నాయి. దాదాపు 60 ఏళ్ల కిందట కట్టిన ఈ ఇళ్లను మాత్రం బలవంతంగా ఖాళీ చేయించారు అధికారులు. అటు చార్మినార్, గోషామహల్ సర్కిల్స్ లోని పాత భవనాల్లో మాత్రం ఇప్పటికీ కొన్ని కుటుంబాలు కొనసాగుతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్లో కూడా పాడుబడిన ఇళ్లు చాలానే గుర్తించారు జీహెచ్ఎంసీ అధికారులు. తాజాగా బేగం బజార్లోని ఓ పాత భవనం కుప్పకూలి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అంతకుముందు హుస్సేనియాలంలో 114 ఏళ్ల బిల్డింగ్ కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 2 రోజుల కిందట టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ ఆర్వి కర్ణన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో 350కి పైగా శిథిల భవనాలకు నోటీసులిచ్చినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. గతంలో నోటీసులు జారీ చేసిన భవనాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కమిషనర్ కర్ణన్ అధికారులను నిలదీశారు. కొంతమంది యజమానులు ఖాళీ చేయడానికి ఇష్టపడటం లేదని, మరికొన్నింటిలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలు ఉన్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. శిథిలావస్థకు చేరిన భవనాల విషయంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు పాత భవనాలకు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటుండగా కింది స్థాయి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతూ కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ చేసిన భవనాల్లో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ నివాసం ఉంటుండగా మరికొన్ని చోట్ల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.